తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టులో వేసిన పిటిషన్ను ఆయన భార్య సంగీత వెనక్కి తీసుకున్నారు. నేడు ఈ కేసు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సంగీత తన కేసును కొనసాగించకపోవడానికి గల కారణాలను న్యాయస్థానానికి వివరించారు. దీంతో ఈ కేసును ముగిస్తున్నట్లు చెంగల్పట్టు జిల్లా కోర్టు ప్రకటించింది. విజయ్ పై పలు ఆరోపణలు చేస్తూ ఆయన సతీమణి సంగీత విడాకులు కోరుతూ ఫిబ్రవరిలో చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణకు ఇరువురు హాజరు కాకపోవడంతో కోర్టు పలుమార్లు విచారణను వాయిదా వేసింది. ఆ సందర్భాల్లో వారి తరఫు న్యాయవాదులు హాజరై విచారణకు ప్రత్యక్షంగా హాజరు కావడంలో నెలకొన్న ఇబ్బందులను కోర్టుకు వివరించారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుగుతూ వచ్చింది. విజయ్ కు 1999 ఆగస్టు 25న సంగీతతో వివాహం జరగ్గా వారికి కుమారుడు కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టులో వేసిన పిటిషన్ను ఆయన భార్య సంగీత వెనక్కి తీసుకున్నారు. నేడు ఈ కేసు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సంగీత తన కేసును కొనసాగించకపోవడానికి గల కారణాలను న్యాయస్థానానికి వివరించారు. దీంతో ఈ కేసును ముగిస్తున్నట్లు చెంగల్పట్టు జిల్లా కోర్టు ప్రకటించింది. విజయ్ పై పలు ఆరోపణలు చేస్తూ ఆయన సతీమణి సంగీత విడాకులు కోరుతూ ఫిబ్రవరిలో చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణకు ఇరువురు హాజరు కాకపోవడంతో కోర్టు పలుమార్లు విచారణను వాయిదా వేసింది. ఆ సందర్భాల్లో వారి తరఫు న్యాయవాదులు హాజరై విచారణకు ప్రత్యక్షంగా హాజరు కావడంలో నెలకొన్న ఇబ్బందులను కోర్టుకు వివరించారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుగుతూ వచ్చింది. విజయ్ కు 1999 ఆగస్టు 25న సంగీతతో వివాహం జరగ్గా వారికి కుమారుడు కుమార్తె ఉన్న విషయం తెలిసిందే.